మహారాష్ట్ర, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ కృష్ణమ్మ కర్ణాటక దాటి కిందికి రానంటుంది. వాస్తవానికి గతంతో పోలిస్తే వర్షాలు చాలా తక్కువ ఈ సంవత్సరం. ఎల్నినో ప్రభావంతో ఎక్కడికక్కడ మేఘాలు చెల్లాచెదురైపోతున్నాయి, వర్షాలు పడట్లేవు అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. ఇదే టైంలో ఈ వర్షాలు లేకపోవడం వల్ల కృష్ణానదిలో వరద పూర్తిగా తగ్గిపోయింది. కృష్ణానది పరివాహక ప్రాంతంతో పాటు కృష్ణానది బేసిన్లో ఉన్న పంట పొలాల పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ రోజు వరకు కూడా ఆల్మట్టి దిగి కిందికి రాలే. వాస్తవానికి కర్ణాటకలో 2 మేజర్ ప్రాజెక్టులు కృష్ణానది మీద, ఆల్మట్టి, నారాయణపూర్. ఆల్మట్టియే ఇప్పటి వరకు నిండలే, కేవలం 67% నిండింది. ఆల్మట్టి నుండి నారాయణపూర్ కొదిలితే నారాయణపూర్ నుండి ఆ తర్వాత జూరాలకు వస్తే జూరాల నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్, ఇట్లా కృష్ణానది ప్రస్థానం అనేది కొనసాగుద్ది. కానీ ఈ రోజుకి ఆల్మట్టియే పూర్తిగా నిండలే. ఆల్మట్టి, నారాయణపూర్ నిండకుండా ఆ రాష్ట్రం కిందికి నీళ్ళను వదిలే పరిస్థితి లేదు. అంతేకాదు కర్ణాటక ఇంకో దారుణమైన పని ఏం చేస్తుందంటే, కృష్ణానది మీద ఎక్కడ బ్రిడ్జ్ కట్టినా అక్కడ కింద చిన్న చెక్ డ్యామ్ లాగా కట్టి ఒక 2 లేదా 3 కొన్ని చోట్లయితే 10 TMCల వరకు కూడా నీళ్ళు ఆపుకున్న ప్రదేశాలు ఉన్నాయి. సో ఎక్కడికక్కడ నీళ్ళను ఆపేసుకుంటుంది. పూర్తి అక్కడ రైతాంగం అవసరాలు తీరిన తర్వాతే కిందికి వదలాలన్న దృక్పథంతో ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా అదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బార్డర్ నుంచి కృష్ణానదిలో ఇప్పటిదాకా కూడా రాళ్ళు రప్పలే తప్ప ఎక్కడా నీళ్లు కనపడట్లేదు. అయితే ఇక్కడ దారుణమైన పరిస్థితులు ఏంటంటే, జూన్లో కొంచెం వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలకి జూరాల ఆయకట్టు రైతులు, అట్లనే నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు, వీళ్ళంతా సరే వెనకో ముందో వర్షాలు పడతాయి, నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో ఆ వర్షాలకి నారుమళ్ళు దున్నుకొని నార్లు పోసుకున్నారు. ఇప్పుడు అంతో ఇంతో ఎదిగింది ఆ నారు, వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వాటిని ట్యాంకర్లతో అటు ఇటు కాపాడుకుంటున్నారు. కానీ కృష్ణానదిలో నీళ్లు లేవు. ఇప్పటి వరకు అదే అనుకున్నాం కదా, జూరాలనే దాటరాలే, శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితి లేదు. మొత్తం ఇదే పరిస్థితి. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో, ఈ 2 జిల్లాలు పూర్తిగా కృష్ణానది నీళ్ళ మీద ఆధారపడే ఉన్నాయి. ఒక్కొక్క రైతు నార్లు పోసుకొని ఎదురు చూస్తున్నారు, కానీ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, జూన్లోనే వర్షాలు పడ్డాయి, జూన్లోనే నార్లకు సిద్ధమవుతున్నారు రైతులు. ఆ టైంలో గవర్నమెంట్ వ్యవసాయ శాఖ ద్వారా కనీసం అవగాహన కల్పించాలి ప్రజల్లో. ఏంది పరిస్థితి, ఈసారి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వరి పొలాలు వేసుకోకండి, ఆరుతడి పంటలు వేసుకోండి, వర్షాధార పంటలు వేసుకోండి. ఇప్పుడుకిప్పుడు కృష్ణానదిలో వరద స్టార్ట్ అయినా ఇన్ని ప్రాజెక్టులన్నీ నిండేసరికి ఆగస్టు దాటుద్ది. సో ఆల్మోస్ట్ సీజన్ 70% అయిపోద్ది, వానాకాలం సీజను. ఏమన్నా ఉంటే నీళ్ళు అందించే పరిస్థితి ఉన్న ఖరీఫ్కే. కానీ ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల అది ఏమి కనపడట్లేదు. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ ద్వారా సదస్సులు పెట్టి రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేకపోతుంది? ఇంత యంత్రాంగం ఉంది కదా, గ్రామ స్థాయిలో కార్యదర్శి ఉంటాడు, పంచాయతీ కార్యదర్శి ఉంటాడు. వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసి రైతులకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇది పరిస్థితి, కనీసం ఊర్లలో డప్పు చాటు ఇప్పించిర్రా ఇప్పటి వరకు? ఈ సంవత్సరం వర్షాల పరిస్థితి ఎట్లుంటుంది, ఎట్లాంటి పంటలు వేసుకోవాలన్న విషయాన్ని లేదు కదా. గతంలో ఈ పరిస్థితి ఉండేది. వ్యవసాయ శాఖ అంటేనే దానికోసం కదా, రైతులకి ఎట్లా మోటివేట్ చేయాలి, వర్షాల పరిస్థితి ఏంది, ఈ విషయాలన్నీ రైతులకు చేరవేయాలి కదా. కానీ ఇప్పటి వరకు ఎక్కడ అట్లాంటిలేదు. ఏమన్నంటే మంత్రులు క్యాబినెట్ మీటింగ్లోనో లేదంటే ఎవడన్నా మైక్ తీసుకెళ్లి ముందర పెడితే వాని ముందరనో లేదు ఈసారి ఆరుతడి పంటలు వేసుకోండి, వరికి నీళ్లు సరిపో. ఏంది దీనివల్ల ఎవడింటాడు? వినేటోళ్ళు అయితే ఇప్పటికి రైతులు ఎందుకు నార్లు పోసుకున్నారు? ఇప్పుడు ఏంది ఆ నారు వల్ల దున్నకం, విత్తనాలు, ఈ ఖర్చు అంతా వేస్ట్ అన్నట్టే కదా. ప్రస్తుతం అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కనీసం రైతులకి ఈ ఆరుతడి పంటల కన్నా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం ఇక్కడ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? అటు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేయక, ఇటు రైతులకు అవగాహన కల్పించే పరిస్థితి లేక ఏం చేద్దామని అసలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని? సగం వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతుంటే, మిగతా సగం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ వర్షాలు లేకపోవడం వల్ల రైతులు ఇప్పటికీ సాగు విషయంలో వెనక ముందాడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎల్నినో పరిస్థితుల మీద, అట్లనే వర్షాలు లేమి మీద ఎట్లాంటి పంటలు వేసుకుంటే మేలు అన్న విషయాన్ని వ్యవసాయ శాఖ ద్వారా, గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా అవగాహన సదస్సులు పెడితే నిజంగా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అంతేకాదు కనీసం ఈ మెట్ట పంటల ద్వారానన్నా రైతులు అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలి. ఈ విషయం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది 4th Estate ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.